హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ సాక్షిలో కవర్ అయినటువంటి ఆర్టికల్స్ తీసుకొని మనం డీటెయిల్డ్ అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ ఆల్ ఇండియా రేడియోలో వచ్చినటువంటి న్యూస్ అన్నీ కూడా, దాంతోపాటు రిమైనింగ్ న్యూస్ పేపర్లో వచ్చినవన్నీ కూడా మనం వన్ లైనర్స్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈరోజు మీరు వీడియోలో ఏవైతే చూస్తారో దానిపైన ఒక 3 క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. దాని తర్వాత నిన్నటి క్విజ్కి ఆన్సర్స్, దాంతోపాటు ఈరోజు క్విజ్ ఏందో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మరి ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ ఏ డేట్కి సంబంధించింది? 15th జూలై 2020కి సంబంధించింది స్టూడెంట్స్. మరి ఈరోజు మనం డీటెయిల్డ్ అనాలిసిస్లో భాగంగా డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఫస్ట్ వన్, సుస్థిర అభివృద్ధికి కరోనా గండి. ఇది మనకి ఇంగ్లీష్లో ఇండియా వాలంటరీ నేషనల్ రివ్యూ. ఇదేందో మీకు చెప్తాను నేను మీకు. సో నిన్న ఇది మనం వన్ లైనర్లో డిస్కస్ చేసాం. నేను మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది స్టూడెంట్స్, ఏవైతే కనుక మనం జనరల్గా వన్ లైనర్స్లో డిస్కస్ చేస్తుంటామో అవి గ్రాడ్యువల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎడిటోరియల్గా వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ వన్, ఇరాన్ డ్రాప్స్ ఇండియా ఫ్రమ్ చబహార్ రైల్ ప్రాజెక్ట్. ఇది కూడా నిన్న మనం వన్ లైనర్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఇది మనకి సాక్షి ఎడిటోరియల్లో కవర్ అయింది. థర్డ్ వన్, స్వావలంబనకు నైపుణ్యాలే సోపానాలు. ఇది స్కిల్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది మనకు ఈనాడులో అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయింది. ఈ రెండు న్యూస్ పేపర్లో కూడా ఆర్టికల్ రాసింది ఎవరంటే మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు. మరి దాంతోపాటు ఈరోజు మనం 12 వన్ లైనర్స్ కవర్ చేయబోతున్నాం స్టూడెంట్స్. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం 10 కవర్ చేసాం. ఈరోజు కొద్దిగా వన్ లైనర్స్ కూడా ఎక్కువ నెంబరే ఉంది. సో చూద్దాం ఇవన్నీ ఏంటో డీటెయిల్గా వన్ బై వన్. ఫస్ట్ వన్, సుస్థిరాభివృద్ధికి కరోనా గండి. ఇక్కడ మీకు సుస్థిరాభివృద్ధి అంటే ఇంగ్లీష్లో ఏంటంటే స్టూడెంట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని మీనింగ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ యాక్చువల్లీ ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇప్పుడు నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నానో స్టూడెంట్స్, అది నోట్స్లో ఉండదు, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా అన్ని దేశాలను కలుపుకోవాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఒక 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2015లో ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. ఓకే, దీనికి ఎన్ని ఇయర్స్ టైం ఫ్రేమ్ విధించుకున్నారు? 15 సంవత్సరాలు. అంటే 2030 లోపు ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మరి వీటిని ప్రతి సంవత్సరం కూడా వీటిని సమీక్షించుకుంటారు, రివ్యూ చేసుకుంటారు. దాన్ని ఏమంటారంటే వాలంటరీ నేషనల్ రివ్యూ, విఎన్ఆర్ అంటారు అన్నమాట. ఓకే, సో యాక్చువల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ప్రధానమైనటువంటి గోల్స్ ఏంది స్టూడెంట్స్ అంటే, పేదరిక నిర్మూలన, దాంతోపాటు సో హంగర్నెస్ అంటే ఆకలిని జీరో చేయడం, దాంతోపాటు సంక్షేమం, ఆరోగ్యం, నాణ్యమైనటువంటి విద్య, జెండర్ ఈక్వాలిటీ, వీటన్నిటికి సంబంధించి. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 11, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 11 ఏందో కామెంట్ చేయండి. సో మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం ఏవైతే ఉన్నామో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్స్కి కరోనా అనేది తీవ్రమైనటువంటి ఆటంకాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే అసలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పేదరికం. ఈ యొక్క కోవిడ్ వల్ల చాలామంది, కొన్ని కోట్ల మంది కూడా పేదరికంలోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లాంటి సంస్థలు ఎన్నో చెప్పినాయి మనకి. దాంతోపాటు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఈ యొక్క కరోనా సంక్షోభం మున్ముందు పెరిగే అవకాశం ఉంటుందని రీసెంట్గా WHO కూడా చెప్పింది. అది కూడా మీకు తెలుసు. దాంతోపాటు కోవిడ్ వల్ల నార్మల్గానైతే ప్రతి సంవత్సరం కూడా 69 కోట్ల మంది, 69 crores 69 కోట్ల మందికి పౌష్టికాహార లోపం అంటే మాల్ న్యూట్రిషన్ ఉంటే, ఈ సంవత్సరం కోవిడ్ వల్ల ఈ 69 కోట్లకు అదనంగా అడిషనల్గా ఇంకొక 13 కోట్ల మంది యాడ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు కోవిడ్ వల్ల ఎవరైతే కనుక ఈ యొక్క అసంఘటిత రంగంలో అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల మంది ఈ యొక్క అనార్గనైజ్డ్ సెక్టార్, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు కరోనా విషయంలో ఈ యొక్క హెల్త్ యాక్టివిటీస్ అంటే ఓన్లీ మనం కరోనా మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి కొన్ని వ్యాక్సిన్స్ వేయడం తగ్గిపోతుంది. కాబట్టి దీనివల్ల ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ 2-3 సంవత్సరాలు కూడా ఈ యొక్క ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ ఇవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క కరోనా వల్ల కొన్ని కోట్ల మంది, సుమారుగా 150 నుండి 160 కోట్ల మంది చిన్నారులు వాళ్ళు బడులకు దూరం అయ్యారు.
వాళ్ళు ఆన్లైన్లో కూడా నేర్చుకోవడానికి ఫెసిలిటీస్ లేవు, ఎందుకంటే కంప్యూటరు లేక ఇంటర్నెట్ లేక. సో మరి ఈ సందర్భంలో అంటే కోవిడ్ సందర్భంలో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిర అభివృద్ధికి ఈ విధంగా ఆటంకం ఏర్పడినటువంటి ఈ సందర్భంలో మరి మన భారతదేశం ఈ యొక్క వాలంటరీ నేషనల్ రివ్యూ అంటే లాస్ట్ 1 ఇయర్గా మన యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విషయం గురించి ఎలాంటి రిపోర్ట్ను సబ్మిట్ చేసింది, దీన్ని ఎవరు సబ్మిట్ చేశారు, ఇది ప్రధానంగా ఏ విషయాల మీద ఫోకస్ చేసింది అనేది మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, మరి ఈ క్లిప్పింగ్ అనేది ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు వచ్చింది మనకి ఎడిటోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇండియా విఎన్ఆర్ 2020 మనకి ఈరోజు లెసన్ ప్లాన్లు ఏంటంటే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఎందుకు చూద్దాం స్టూడెంట్స్. మరి ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీతి ఆయోగ్ సెకండ్ టైం మన భారతదేశం యొక్క నేషనల్ రివ్యూ అంటే ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి మన యొక్క సమీక్ష అంటే మనం వీటిని ఏ విధంగా అమలు చేస్తున్నాం అని ఒక రిపోర్ట్ను పబ్లిష్ చేయడం జరిగింది. ఇది జనరల్గా ఎవ్రీ సంవత్సరానికి ఒకసారి సమీక్ష మీటింగులు జరుగుతుంటాయి, కాకపోతే దేశాలు ఇది వాలంటరీ అన్నమాట, సబ్మిట్ చేయొచ్చు సబ్మిట్ చేయకపోవచ్చు. ఇండియా లాస్ట్ టైం ఎప్పుడు సబ్మిట్ చేసింది 2017లో, ఈసారి సెకండ్ టైం రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. భారతదేశం తరపున నీతి ఆయోగ్ ఈ యొక్క రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్ టైటిల్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డికేడ్ ఆఫ్ యాక్షన్ టేకింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫ్రమ్ గ్లోబల్ టు లోకల్ అంటే ప్రపంచవ్యాప్తంగా మనం ఏవైతే కనుక ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనుకున్నామో వాటిని మనం లోకల్ లెవెల్లో అంటే ప్రాంతీయ స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా వాటిని మనం అమలు పరచాలి, అప్పుడే మనం ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేస్తామని చెప్పేసి. మరి దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీకు ఇదివరకే చెప్పినట్టు ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎలా అమలు అవుతున్నాయని చెప్పేసి పర్యవేక్షిస్తుంటుంది జాతీయంగా, దాంతోపాటు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా. మరి ఈ యొక్క నీతి ఆయోగ్ ఈ 2030లోపు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎలా సాధించాలి, ఎలా ఈ లక్ష్యాలని మనం సాధించాలి అన్న దానిపైన ఒక డీటెయిల్గా రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. మరి నీతి ఆయోగ్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడడమే కాకుండా మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వీటిని మనం సాధించాలంటే ఎలాంటి వాతావరణం ఉండాలి, ప్రభుత్వం నుండి ఎలాంటి చేయూత ఉండాలి, దాంతోపాటు మనం ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని స్థానికంగా ఏ విధంగా తీసుకెళ్ళాలి అన్న అన్ని అంశాలను కూడా నీతి ఆయోగ్ పర్యవేక్షిస్తుంది. మరి ఈ యొక్క 2020 రిపోర్టులో మనం బేసికల్గా దేనిపైన కాన్సన్ట్రేట్ చేసాం, హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్ అంటే ఈ యొక్క సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాలను కూడా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం సాధించేటటువంటి క్రమంలో అందరినీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, అంటే అందరినీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకొని ముందుకెళ్ళాలి. అంటే మీనింగ్ ఏంది, సమ్మిళితంగా ఉండాలి, ఇంక్లూజివ్గా ఉండాలి. కాబట్టి ఈ యొక్క గోల్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అని చర్చించే క్రమంలో మనం ఈ యొక్క రాష్ట్రాల పరిధిలో దాంతోపాటు కొంతమంది సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ని వీళ్ళందరినీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. ఈ రిపోర్టును పబ్లిష్ చేసే క్రమంలో భాగంగా ఎవరు పబ్లిష్ చేశారు, నీతి ఆయోగ్ పబ్లిష్ చేయడం జరిగింది. నేను మీకు ఏదైతే కనుక ఎక్స్ప్లెనేషన్ చెప్పాను ఇప్పటివరకు అది ఈ యొక్క పిక్చర్లో కూడా చూడొచ్చు, లోకలైజ్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మరి ఈ లోకలైజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మన లోకల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారంటే ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం, దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అమలు చేయడానికి ఒక యంత్రాంగాన్ని, పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎలా అచీవ్ చేస్తున్నామని డేటా గ్యాదర్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం లోకల్ లెవెల్లో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించే క్రమంలో నీతి ఆయోగ్ ఇలాంటి కార్యాచరణను రూపొందించింది స్టూడెంట్స్. మరి ఈ యొక్క వాలంటరీ నేషనల్ రివ్యూ అంటే ఏంటి, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి దేశం కూడా తను ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఏ విధంగా అమలు చేస్తుంది అని తనకి తాను విశ్లేషించుకొని ప్రతి సంవత్సరం వాలంటరీగా సబ్మిట్ చేసేటటువంటి రిపోర్ట్ని మనం వాలంటరీ నేషనల్ రివ్యూ అంటారన్నమాట. మరి ఈ యొక్క వాలంటరీ నేషనల్ రివ్యూ ఎందుకోసమంటే వివిధ దేశాలు కూడా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎలాంటి ప్రోగ్రెస్ ఉన్నాయి, దాంతోపాటు ఒక దేశం నేర్చుకున్నటువంటి అంశాలను ఇంకో దేశంతో పాటు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క వాలంటరీ నేషనల్ రివ్యూ యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. మరి ఈ సంవత్సరం మనం సబ్మిట్ చేసినటువంటి వాలంటరీ నేషనల్ రివ్యూ రిపోర్ట్లో ఫస్ట్ వన్ నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం లోకలైజేషన్ అంటే స్థానికంగా అమలు చేయడానికి అని చెప్పేసి మనం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనే ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాం. ఇక్కడ ఒక మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ అనేటటువంటి ప్రోగ్రాంలో ఎన్ని జిల్లాలను ఎన్ని డిస్ట్రిక్ట్స్ని తీసుకోవడం జరిగింది, ఏ జిల్లాలు అయితే కనుక సోషియో ఎకనామిక్ ఈ యొక్క ఆస్పెక్ట్స్లో బ్యాక్వర్డ్ ఉంటాయో వాటిని ఈ యొక్క ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ అనే దాంట్లో తీసుకోవడం జరిగింది. ఎన్ని డిస్ట్రిక్ట్స్ని తీసుకున్నామో మీరు కమెంట్ చేయండి. దాంతోపాటు ఇండియా ఈ యొక్క రిపోర్ట్లో ఇంకేం చెప్పిందంటే, నేను మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ రిమార్క్స్లో చెప్పినట్టు కోవిడ్-19 వల్ల చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా పేద దేశాలు కూడా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ దేశాలకి అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. దాంతోపాటు ఇంకేం చెప్పిందంటే నీతి ఆయోగ్ ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 17లో భాగంగా ఈ యొక్క ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో ఉన్నటువంటి ఇల్లిసిట్ ఫినాన్షియల్ ఫ్లో అంటే అక్రమ నగదు రవాణాని అరికట్టాలి. ఈ యొక్క అక్రమ నగదు రవాణా అరికట్టాలంటే ఏం చేయాలి? ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో పార్ట్నర్షిప్ ఉండాలి. అదే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 17 అనేది అదే చెప్తుంది మనకి. దాన్ని గురించి కూడా ఈ యొక్క నీతి ఆయోగ్ రిపోర్ట్ పర్టికులర్గా ఫోకస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకేం చేసిందంటే ఈ యొక్క కోవిడ్-19 వల్ల ఎవరైతే కనుక మైగ్రెంట్స్ వలస కూలీలు, దాంతోపాటు పట్టణాల్లో ఉన్నటువంటి పేదలు వీళ్ళు ఎక్కువ కూడా ఈ యొక్క కోవిడ్-19 వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు వల్నరబుల్ పీపుల్. ఓకే, వాళ్ళకి కూడా ప్రభుత్వాలు ఒక ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించాలని చెప్పి కూడా మన నీతి ఆయోగ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది స్టూడెంట్స్. ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ తాను సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ అన్ని దేశాలు కూడా వాటి రివ్యూను ఎవరికి సబ్మిట్ చేస్తారంటే UNHLPF అంటే యునైటెడ్ నేషన్స్ హై లెవెల్ పొలిటికల్ ఫోరం ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇది ఒక రకమైనటువంటి సంస్థ అన్నమాట. దీన్ని మనం 2012లో ఏర్పాటు చేసుకోవడం 2012లో నిర్ణయం తీసుకొని 2013 నుంచి దీన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం రియో సమ్మిట్లో మనం దీన్ని డిసైడ్ చేసుకోవడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి, దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి అనుబంధంగా పనిచేస్తుంది ఈ సంస్థ అనేది. ఓకే, ఇది ప్రతి సంవత్సరం కూడా 8 రోజుల పాటు సమావేశం అవ్వడం జరుగుతుంది. ఎవరి ఆధ్వర్యంలో? యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో సమావేశమై ఏ దేశమైనా సరే తమ యొక్క రిపోర్టును పబ్లిష్ చేస్తే ఆ రిపోర్ట్ని డిస్కస్ చేసి ఆ రిపోర్ట్ నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలన్నింటిని కూడా వీళ్ళు చర్చించుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇంతకుముందు దీని ప్లేస్లో కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండేది, దాన్ని ఇది రీప్లేస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, మరి కోవిడ్-19 వల్ల ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏదైతే ఉందో ఈ పరిణామ క్రమంలో వివిధ దేశాల మధ్యలో సమన్వయం ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో సమన్వయం ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో ఈ యొక్క కోఆపరేటివ్ ఫెడరలిజం సహకార సమాఖ్యని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది స్టూడెంట్స్. మరి ఈ విధంగా ఈ ఆర్టికల్లో మనం వీటన్నింటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ ఆర్టికల్ తీసుకున్నట్టయితే కనుక ఇరాన్ డ్రాప్స్ ఇండియా ఫ్రమ్ చబహార్ రైల్ ప్రాజెక్ట్. చబహార్ రైల్ ప్రాజెక్టు నుండి ఇరాన్ అనేది ఇండియాని ఈ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ చేయడం జరిగింది. మరి ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు బైలేటరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఫస్ట్ నేను మీకు సమ్మరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఇది మీకు నోట్స్లో ఉండదు. ఈ సమ్మరీ ఏంటంటే, ఏ దేశంతోనైనా సరే స్టూడెంట్స్ మనం వేరే దేశాలతో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం చిన్న పొరపాటైనా కూడా కొన్ని సంవత్సరాలుగా మనం చేసినటువంటి కృషి మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క 2016లో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇరాన్లో పర్యటించినప్పుడు ఈ యొక్క చబహార్
ఓడరేవు నుండి, నేను మీకు మ్యాప్లో చూపిస్తున్నాను, చబహార్ ఓడరేవు నుండి ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్కి కలిపేటటువంటి ఈ యొక్క రైల్వే లైన్ నిర్మించేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది. మరి ఒప్పందంలో ఎవరున్నారు ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి? భారతీయ రైల్వే నిర్మాణ సంస్థ. ఓకే, సో ఇర్కాన్, ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఉందన్నమాట. మరి ప్రాజెక్టును కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ $40 కోట్ల వ్యయం అవుతుందని ఒక ప్రపోజల్ ఉంది స్టూడెంట్స్. మరి ఈ ప్రాజెక్ట్ నుండి ఇరాన్ సడన్గా మన భారత రైల్వేను తప్పించడం జరిగింది. ఇది మనం కొద్దిగా డెప్త్గా ఆలోచిస్తే ఎందుకు తప్పించి ఉండుంటుంది అంటే బేసికల్లీ భారతదేశానికి అమెరికాకు మధ్యలో సంబంధాలు మెరుగవడం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇరాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది సో మనం చేసినటువంటి మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. అసలు 2003లో ఈ యొక్క చబహార్ ఓడరేవు గురించి ప్రధానమంత్రి వాజ్పేయి ఉన్నప్పుడు ఒప్పందం అనేది జరిగింది. దాని తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఉన్నప్పుడు ఇరాన్ న్యూక్లియర్ డీల్ జరిగింది కదా, అప్పుడు ఇరాన్తోని భారతదేశం యొక్క సంబంధాలు ఇంకా మెరుగైపోయి ఇరాన్ పైన అప్పటి వరకు ఉన్నటువంటి ఫినాన్షియల్ యొక్క శాంక్షన్స్ అంటే ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు తొలగించడం వల్ల ఈ చబహార్ ఓడరేవు పనులు మొదలై ఫైనల్గా 2018 వరకు పూర్తయింది. దాని తర్వాత ఏం జరిగిందంటే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వెళ్ళడం, ఈ యొక్క బయటకు వెళ్ళినప్పుడు భారతదేశం ఏం చెప్పిందంటే మేము ఇరాన్తో డీల్ చేసేటటువంటి చబహార్ పోర్టు విషయంలో మాకు ఎగ్జెంప్షన్ ఇవ్వండి అని అన్నారు. అప్పుడు అమెరికా ప్రభుత్వం ఎగ్జెంప్షన్ ఇచ్చింది. అంటే మీరు ఇరాన్తో చబహార్ పోర్టు విషయంలో డీల్ చేసుకున్నా మేము మీపైన ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు విధించమని. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కంపెనీలు ఈ యొక్క పోర్టుకు సంబంధించి పరికరాలు సప్లై చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఎక్కడ అమెరికా వాళ్ళపైన కోపంగా ఉంటుందో అని చెప్పేసి. ఈ విధంగా మన భారతదేశం అనేది ఇరాన్తో సంబంధాలు కూడా ఎవరి దయాదాక్షిణ్యాలపైన ఆధారపడాల్సి వస్తుంది, అమెరికా పైన ఆధారపడాల్సి వస్తుంది. ఇది చాలా బాధపడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇరాన్ అనేది మన భారతదేశానికి ఎన్నో విషయాల్లో సపోర్ట్గా ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 1992 బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో కూడా ఇరాన్ మనకి సపోర్ట్ ఇచ్చింది. దాంతోపాటు కాశ్మీర్కి వ్యతిరేకంగా అన్ని ముస్లిం దేశాలు కూడా వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది ఓఐసి, దీని ఫుల్ ఫామ్ ఏందో మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఆ గ్రూప్లో కాశ్మీర్కి వ్యతిరేకంగా తీర్మానం పెట్టినప్పుడు కూడా ఇరాన్ మన భారతదేశానికి సపోర్ట్గా నిలిచింది. మరి ఇలాంటి సందర్భంలో మనం అమెరికాకు తలొగ్గి మనం ఇరాన్తోని ఈవెన్ మనం దిగుమతి చేసుకోవాల్సినటువంటి ఆయిల్ని కూడా మనం కంప్లీట్గా నిషేధం విధించుకోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో అంటే మనం ఒకవైపు అమెరికా కోసం అని చెప్పేసి ఇరాన్తో దూరం అవుతున్నటువంటి ఈ సందర్భంలో రీసెంట్గా చైనా అనేది నెక్స్ట్ 25 సంవత్సరాల్లో ఇరాన్లో పెట్టుబడులు పెట్టడానికి $40,000 కోట్ల అగ్రిమెంట్ కూడా చేసుకుంది. అంటే మీనింగ్ ఏంది? భారతదేశం నుండి దూరం అవుతున్నటువంటి దేశాలు ఎవరికి దగ్గర అవుతున్నాయి? చైనాకి దగ్గర అవుతున్నాయి. అది మనం శ్రీలంకను తీసుకున్నా, నేపాల్ తీసుకున్నా, బంగ్లాదేశ్ తీసుకున్నా, మాల్దీవ్స్ తీసుకున్నా, ప్రజెంట్గా ఇరాన్ తీసుకున్నాం. సో ఇది మనకి ఇంట్రడక్షన్ పాయింట్. మీకు బేసికలీ సమ్మరీ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మరి ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇది ఈరోజు సాక్షి ఎడిటోరియల్లో వచ్చింది. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా కవర్ అవ్వలేదు, బట్ మీకు ఒక బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్గా యూజ్ అవుతుంది. మరి ఇంట్రడక్షన్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క 4 సంవత్సరాల క్రితం మనం ఇంతకు ముందు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో చబహార్ పోర్ట్ నుంచి జహేదాన్, ఈ ప్రాజెక్టులో ఇండియా సరైనటువంటి సమయంలో ఫండింగ్తో రావట్లేదు, ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడంలో చాలా డిలే చేస్తుందని మన భారతదేశాన్ని ప్రాజెక్టు నుండి తప్పించడం జరిగింది. ఇది ఇంట్రడక్షన్. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను మీకు ఇదివరకు చెప్పినట్టు ఇది ఎన్ని దేశాలు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం? 3 దేశాలు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు జస్క్ అనేది కూడా వస్తుంది మీకు. ఇది ఒక ఓడరేవు అనమాట. ఈ ఓడరేవు విషయంలో కూడా ఇరాన్కి చైనాకి మధ్యలో సంబంధాలు నడుస్తున్నాయి. ఈ ఓడరేవు విషయంలో కూడా చైనా అనేది ఇరాన్కి సహకరించబోతుంది. ఒకవేళ చైనా అనేది ఈ ఓడరేవు విషయంలో కూడా ఇరాన్కి సహకరించిందంటే ఈ యొక్క స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ జలసంధి విషయంలో చైనాకు తీవ్రమైనటువంటి కంట్రోల్ వస్తుంది. అది మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే కనుక ఇది ఏ సందర్భంలో ఇంపార్టెంట్ మనకు? చైనా ఎస్పెషల్లీ ఇరాన్తోని $400 బిలియన్ల ఒప్పందాన్ని ఈ యొక్క ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో ఏదైతే కనుక ఈ యొక్క 628 కిలోమీటర్ల ట్రైన్ ట్రాక్ ఏదైతే ఉందో
అది ఇండియన్ సపోర్టు లేకుండానే ఇరానియన్ రైల్వేస్ వీళ్ళు ఇరానియన్ నేషనల్ బ్యాంక్ నుండి ఒక $400 మిలియన్ సహాయంతో వాళ్ళు ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకోవడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈ ప్రాజెక్ట్ ఏ దేశాల మధ్యలో ఈ ప్రాజెక్ట్? ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ప్రాజెక్ట్ ఇది. మన ఇండియా తరపు నుంచి ఒరిజినల్గా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయింది ఎవరు? ఇర్కాన్. మీకు ఇందాక చెప్పినట్టు ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఓకే, ఇది మనకి ఎందుకు ఇంపార్టెంటు? ఎందుకంటే సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియాకు ఆఫ్ఘనిస్తాన్తోని మనకు వ్యాపార వాణిజ్యాల కోసం ఈ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్. మనం ఈ ప్రాజెక్టు లీడ్ చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంది? అమెరికా నుండి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి. బేసికల్లీ ఈ అమెరికా విధించేటటువంటి ఆంక్షల నుండి ఈ యొక్క చబహార్ పోర్టుకి మినహాయింపు వచ్చిందని చెప్పాను నేను మీకు ఆల్రెడీ. కాకపోతే ఎక్విప్మెంట్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వివిధ దేశాల నుంచి ఉన్నటువంటి కంపెనీలు అవి భయపడుతున్నాయి సప్లై చేయడానికి కూడా మీకు చెప్పాను. ఎందుకంటే అవి అమెరికా ఆంక్షలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పేసి. అమెరికాను మెప్పించడానికి కోసం అని చెప్పేసి మనం చాలా తక్కువ ధరకు ఇరాన్ నుండి వచ్చేటటువంటి ఆయిల్ దిగుమతిని కూడా ఆపేసాం. ఇది కూడా మనకి ఇరాన్తో ఉన్నటువంటి సంబంధాలు చాలా దెబ్బతినడానికి జరిగినటువంటి రీజన్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరాన్కి చైనాకు సంబంధాలు కూడా మెరుగవుతున్నాయి. ఫస్ట్ వన్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు నెక్స్ట్ 25 సంవత్సరాల్లో ఈ యొక్క ఇరాన్లో చైనా పెట్టుబడుల గురించి ఒక అగ్రిమెంట్ జరిగిందని మీకు చెప్పాను. దాంతోపాటు ఇంకేం అగ్రిమెంట్ జరిగిందంటే ఈ యొక్క చబహార్ పోర్టును డ్యూటీ ఫ్రీ జోన్, అంటే ఈ యొక్క చైనా షిప్స్ ఇక్కడికి వచ్చినా కూడా ఆ షిప్స్ పైన ఎలాంటి పన్ను విధించరన్నమాట. దాంతోపాటు దాని దగ్గర ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీని ఉపయోగించుకోవడంలో కూడా చైనాకి ఇరాన్కి మధ్యలో ఒప్పందాలు జరిగినాయి. దాంతోపాటు ఈ విషయంలోనే కాకుండా ఈ యొక్క ఇరాన్లో మౌలిక సదుపాయాలను ఇంప్రూవ్ చేయడం, దాంతోపాటు ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ ఈ యొక్క రవాణా విషయంలో కానీ, దాంతోపాటు ఈ యొక్క ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ సప్లైస్ విషయంలో కానీ, ఇరానియన్ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లైస్ టు చైనా, ఈ విషయాల్లో కూడా ఇరాన్కి చైనాకి మధ్యలో ఒప్పందాలు కుదిరినాయి. దాంతోపాటు నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క చబహార్ పోర్టుకు పక్కనే, జాగ్రత్తగా చూద్దాం ఒకసారి మ్యాప్. ఈ యొక్క చబహార్ పోర్టుకి పక్కనే చైనా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి గ్వాదర్ పోర్ట్ ఉంది. 2 చైనా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఇక నుంచి ఈ 2 పోర్టుల మధ్యలో కూడా సహకారాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి చైనా, ఇరాన్ నిర్ణయించుకోవడం జరిగింది. కోఆపరేషన్ బిట్వీన్ ద చైనీస్ రన్ పాకిస్తానీ గ్వాదర్ పోర్ట్ అండ్ చబహార్ పోర్ట్. దాంతోపాటు ఈ యొక్క ఇరాన్ చైనా వాళ్ళని ఈ యొక్క బండర్ ఏ జస్క్, నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, జస్క్ పోర్ట్ ఎక్కడ ఉంటుందండి? స్టేట్ ఆఫ్ హార్మోజ్. దాని విషయంలో కూడా ఈ యొక్క చైనా పాత్రని ఇరాన్ అనేది ఆహ్వానిస్తుంది. మరి ఇవన్నీ కూడా భారతదేశానికి ఎలాంటి ప్రభావం చూపెట్టబోతుందంటే ఇరాన్ చైనా సంబంధాలు మెరుగవుతున్న కొద్దీ అది భారత్ ఇరాన్ సంబంధాలపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడైతే కనుక ఈ యొక్క జస్క్ పోర్ట్ అనేది ఏదైతే ఉందో అది స్టేట్ ఆఫ్ హార్మోజ్, అందులో చైనా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెరిగిన కొద్దీ ఈ యొక్క పాకిస్తాన్, ఇరాన్ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతం పైన చైనా యొక్క ఆధిపత్యం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. మరి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనం అమెరికా లాంటి అగ్రదేశాలతో మెరుగైనటువంటి సంబంధాలను మెయింటైన్ చేస్తూనే మన భారతదేశానికి ఏదైతే బాగుంటుందో ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. దాంతోపాటు మన ఇరుగు పొరుగు దేశాలతోని సంబంధాలని మనం మెరుగ్గా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేనట్టయితే కనుక మనం చేస్తున్నటువంటి పొరపాట్లను చైనా అనేది ఉపయోగించుకొని ఆ దేశాలని మన భారతదేశానికి వ్యతిరేకంగా మలుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ ఆర్టికల్లో మనం వీటన్నింటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయండి. ఓకే, థర్డ్ వన్, స్వావలంబనకు నైపుణ్యాలే సోపానాలు. ఇందులో మనం ఏం చెప్తున్నామంటే ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ అని ఏదైతే కనుక మనం టేకప్ చేసామో దానికి స్కిల్ పాపులేషన్, ఈరోజు మనకి వరల్డ్ స్కిల్ డే కదా, ఈరోజు నైపుణ్యాల దినోత్సవం కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఈ ఆర్టికల్లో బేసికలీ మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఆత్మనిర్భర్ భారత్ మనలో ఏం అనౌన్స్ చేసాం, దానికి స్కిల్ పాపులేషన్, నైపుణ్యం ఉన్నటువంటి ప్రజలు ఎందుకు అవసరం,
నైపుణ్యం ఉన్నటువంటి ప్రజల వల్ల వివిధ దేశాలు ఎలాంటి లాభాన్ని పొందుతున్నాయి, మరి భారతదేశంలో నైపుణ్య లేమి ఏ విధంగా ఉంది, నైపుణ్యాలను పెంపొందించడానికి భారతదేశ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అని డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా కంక్లూజన్ని డ్రా చేయడం జరుగుతుంది. మరి ఈ ఆర్టికల్ ఈరోజు మన వైస్ ప్రెసిడెంట్ గారు ఈనాడు న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. సేమ్ ఆర్టికల్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది స్టూడెంట్స్. సో మరి మనం ఇంట్రడక్షన్ ఎందుకు చూడాలి కదా. ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక ఫస్ట్ మనం ఆత్మనిర్భర్, మన ప్రధానమంత్రి గారు భారతదేశం స్వావలంబనను ఆత్మనిర్భర్ని సాధించాలంటే 5 విషయాలపైన దృష్టి సారించాలని పేర్కొనడం జరిగింది. అదేంటి? ఆర్థిక వ్యవస్థ పైన, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులపైన, దాంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి టెక్నాలజీ పైన, దాంతోపాటు డెమోగ్రఫీ అంటే ప్రజలు ఎవరైతే కనుక మనకి ఇప్పుడు యువత ఎక్కువ ఉన్నారో ఆ యువతకి నైపుణ్యాలు ఇవ్వడం ద్వారా ఆ డెమోగ్రఫీని మనం డెమోగ్రఫిక్ డివిడెండ్గా మార్చుకోవడం ద్వారా, దాంతోపాటు భారతదేశంలోని డిమాండ్ని పెంపొందించడం ద్వారా. మరి ఈ 5 డెమోగ్రఫీ అన్న దగ్గర స్కిల్ అనేది వస్తుంది కదా, దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ని మనం సాధించాలంటే స్కిల్ ఇండియా అనేది మనకు ఎంతో అవసరం ఉన్నటువంటి అంశం. మరి ఒక ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా వివిధ ప్యాకేజీలుగా ఎలా ప్రకటించారో, ఎంత మనీ ప్రకటించారో నేను మీకు ఇదివరకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పైన చేసినటువంటి వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఇంట్రడక్షన్ అయితే ఏంటంటే ఈ యొక్క ప్రజల జీవితాలు ఇంతకుముందు ఉన్నట్టుగా ఇప్పుడు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే కోవిడ్ అనేది ప్రతి మానవ జీవితంలోని కూడా ప్రతి రంగాన్ని కూడా ఈ యొక్క రూపాంతరం చెందే అవకాశం ఉంది. దానివల్ల మరి మారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించి ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి విషయంలో ప్రభుత్వాల బాధ్యత ఎంతైనా ఉంది. మరి అలా ఉపాధి కల్పించాలి అంటే ఏం చేయాలి? ప్రజల్లో నైపుణ్యాన్ని పెంచాలి. మరి ఈ సందర్భంలో మనకి ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వావలంబన అనేది ఎందుకు అవసరం అనేది ఆలోచించుకోవాలి ఒకసారి. కరోనా రావడం వల్ల, కరోనా సందర్భంలో మన దగ్గర పీపీఈ కిట్లు లేకపోవడం, దాంతోపాటు వెంటిలేటర్లు లేకపోవడం, ఇవన్నీ కూడా మన వ్యవస్థలోని లోపాలను తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మనం వివిధ దేశాలపైన మన అత్యవసర పరిస్థితులు, అత్యవసర వస్తువుల కోసం కూడా డిపెండ్ అయినట్టయితే కనుక వివిధ దేశాల్లో ఉన్నటువంటి సప్లై చైన్ అంటే వస్తు సరఫరా చక్రం అనేది దెబ్బతింటే మనకి వస్తువులు కూడా అందుబాటులో ఉండట్లేదు. కాబట్టి ఈ యొక్క కరోనా అనేది మనకి స్వావలంబన ఎందుకు అవసరం అనేది ఈ యొక్క పాఠాన్ని తెలియజేయడం జరిగింది. మీకు ఇప్పుడు అర్థమైంది స్వావలంబన అనేది ఎందుకు అవసరం అని చెప్పేసి. మరి ఈ సందర్భంలో స్వావలంబన కావాలంటే ఏం చేయాలి? డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యువతకి శిక్షణనిచ్చి వాళ్ళని ఉపాధి వైపు నడిపించాలి. దానికన్నా ముందు మన భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉందో చూద్దాం. మన భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగానికి సంబంధించినటువంటి డేటా ఇచ్చేటటువంటి ఒకానొక ఆర్గనైజేషన్ ఏంటంటే పిఎల్ఎఫ్ఎస్ అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఇది ఏం చెప్తుందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగిత రేటు అనేది 2018-19లో ఎంత శాతం ఉందట? 5.8% ఉందట. అంటే ఇది కోవిడ్ లెక్కలని పరిగణలోకి తీసుకోలేదు, కోవిడ్ కన్నా ముందు. ఈ యొక్క పిఎల్ఎఫ్ఎస్ ఎవరి పరిధిలో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళ పరిధిలో ఉంటుంది. ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే షెడ్యూల్ క్యాస్ట్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది 6.3% నుంచి 6.4%లోకి పెరిగింది. షెడ్యూల్ ట్రైబ్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది 4.3% నుంచి 4.5%లోకి పెరిగింది. కాకపోతే బీసీలలో మాత్రం అన్ఎంప్లాయ్మెంట్ 6% నుండి 5.9%కి తగ్గింది అని చెప్తుంది. దాంతోపాటు ఈ సర్వే అర్బన్ ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగిత గురించి, రూరల్ ఇండియాలో ఉన్నటువంటి నిరుద్యోగిత గురించి, దాంతోపాటు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే మీనింగ్ ఏంది? ఎవరైతే కనుక పని చేయడానికి సిద్ధంగా ఉండి వాళ్ళు పనిలో పాల్గొంటున్నారో వాళ్ళని మనం లేబర్ ఫోర్స్ అంటాం. పని చేయడానికి సిద్ధంగా ఉండి పనిని దొరకక ఉండే వాళ్ళని మనం అన్ఎంప్లాయిడ్ యూత్ అంటారు అనమాట. సో ఈ విధంగా పిఎల్ఎఫ్ఎస్ అనేటటువంటి సర్వే మన భారతదేశంలోని నిరుద్యోగిత రేటును చెప్తుంది. మరి ఈ సందర్భంలో మరి స్కిల్డ్ యూత్ అంటే నైపుణ్యం ఉన్నటువంటి యువత ఒక దేశంలో ఎలాంటి పాత్రను పోషిస్తారో చూద్దాం మనం. ఓకే, వరల్డ్ బ్యాంక్
చెప్తున్నటువంటి ఏంటంటే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేట్ అనేది -3.2%గా నమోదవచ్చు. దాంతోపాటు ప్రజల యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అనేది 3.6% పడిపోవచ్చు అని చెప్తుంది. మరి ఈ సందర్భంలో అసలు స్కిల్ పాపులేషన్ అంటే గత యొక్క నైపుణ్యం ఉన్నటువంటి జనాభా ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషిస్తారో చూస్తే కనుక మనం గత 25 సంవత్సరాల్లో దక్షిణ కొరియా పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో 41% నుండి 51%కి పైగా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ గ్రోత్ నమోదు చేయగలిగింది, ఈ యొక్క వృద్ధిని నమోదు చేయగలిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్కిల్ పాపులేషన్ వల్ల. దాంతోపాటు భారతదేశంలోని ఈ యొక్క కార్మికులతో పోలిస్తే ప్రొడక్టివిటీ ఉత్పాదకత విషయంలో జర్మనీ యొక్క లేబర్ కార్మికులు 4 గింతలు, తైవాన్లో 5 రేట్స్, అమెరికాలో 6 రేట్స్, సింగపూర్లోనైతే కనుక 10 రేట్స్ ప్రొడక్టివిటీ ఉంది. అంటే సింగపూర్లో ఒక కార్మికుడు చేసేటటువంటి పనిని భారతదేశంలో అదే కార్మికుడు 10 రోజులు చేస్తున్నాడని మీనింగ్. అంటే దీన్ని మీరు అర్థం చేసుకుంటే కనుక ఈ యొక్క నైపుణ్యం అనేది ఎంత అవసరమో మీకు అర్థమై ఉండాలి. మరి మన భారతదేశం సిట్యుయేషన్ చూసినట్టయితే కనుక మనం స్కిల్ ఇండియా పథకం కింద ఆల్మోస్ట్ ఆల్ 6,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అందులో మనం 68 లక్షల మందికి శిక్షణ ఇస్తే అందులో ఉపాధి పొందగలిగింది మాత్రం కేవలం 23% మాత్రమే. అదే మొత్తం శ్రామిక శక్తిలో నైపుణ్యం కలిగి ఉన్నటువంటి శ్రామిక శక్తి వివిధ దేశాల్లో చూసినట్టయితే కనుక అమెరికాలో 52%గా ఉన్నారు, యూకేలో 63%గా ఉన్నారు. మరి మన భారతదేశంలో మొత్తం లేబర్ ఫోర్స్లో స్కిల్ ఉన్నటువంటి లేబర్ ఫోర్స్ కేవలం 5% కన్నా లోపు మాత్రమే. అంటే ఈ పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నటువంటి నైపుణ్య లేమిని చెప్తున్నాయి మనకి. మరి మన భారతదేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఈ యొక్క యువత ఏ విధంగా ఉంది అంటే ఎలాంటి ఏజ్ గ్రూప్ ఉందో చూసినట్టయితే కనుక 65% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ బిలో 35 ఇయర్స్, అలానే 50% బిలో 25 ఇయర్స్. దాంతోపాటు ఇండియా స్కిల్ రిపోర్ట్ 2020 వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఈ యొక్క 2000ల్లో జన్మించిన వాళ్ళను వీళ్ళ మిలీనియల్స్ అంటారు అన్నమాట. 2000ల్లో జన్మించిన వాళ్ళు సుమారుగా మన భారతదేశ జనాభాలో 47% ఉన్నారు. వీళ్ళ యొక్క శాతం వచ్చే 10 సంవత్సరాల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీన్ని బట్టి మన భారతదేశంలో యువత ఎంత శాతం ఉండబోతున్నారో అర్థమవుతుంది. మరి యువతకి సరైనటువంటి నైపుణ్యాలు, సరైనటువంటి ఈ యొక్క విద్య ఇచ్చినట్టయితే కనుక వీళ్ళు ఈ యొక్క దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి ఈ యొక్క సరైనటువంటి నైపుణ్యం లేనట్లయితే కనుక ఈ యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ అని మనం ఏదైతే ఉంటుందో అది మనకు డెమోగ్రఫిక్ డిజాస్టర్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో యువకులు అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటే కనుక, అంటే వాళ్ళకి పని లేకుండా ఉంటే కనుక వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. తీవ్రవాదం వైపు కానీ, నక్సలిజం వైపు కానీ, లేదా మాదక ద్రవ్యాలకి బానిస అయ్యే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. మరి ఇలా ఉండొద్దంటే మన భారత ప్రభుత్వాలు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని ఆర్థిక అభివృద్ధిలో భాగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పుడు ముందు మనం ఏం చేసుకోవాలి, ముందు ఏం చేయాలంటే మన స్వావలంబన భారత్ వైపు మన స్వప్నాలు సాకారం కావాలంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యువతకి నైపుణ్యాలు నేర్పించాలి. అలానే వేరే దేశం నుండి, గల్ఫ్ దేశాల నుండి వస్తున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వదేశ్ పథకం అనే దాన్ని తీసుకోవడం జరిగింది. దాని కింద వాళ్ళకి సరైనటువంటి నైపుణ్యాలను చేకూర్చినట్టయితే కనుక వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. అలానే రీసెంట్గా మన భారత ప్రభుత్వం ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ MSDE వీళ్ళు అసీమ్ అనే పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. అసీమ్ అంటే ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయర్ మ్యాపింగ్, దీన్ని తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళని, అలానే ఈ యొక్క కార్మికుల కోసం వెతుకుతున్నటువంటి కంపెనీలని ఒకే వేదిక పైన చేర్చేటటువంటి ప్లాట్ఫామ్. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో అసీమ్ పోర్టల్ దీన్ని మనం ఇదివరకు వన్లైనర్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే మన భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని మరింత ప్రోత్సహించి ఆధునిక సాంకేతికలతో పారిశ్రామిక ఉత్పత్తిని అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని పెంచుకోవాలి.
మరి ఈ విషయంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలు పాలుపంచుకోవాలి. ఎప్పుడైతే కనుక నైపుణ్య శ్రామిక శక్తి, ఇక్కడ నైపుణ్యం స్టూడెంట్స్, నిపుణ కాదు, నైపుణ్య శ్రామిక శక్తి అనేది ఏ జాతికైనా బలం. ఎక్కడైతే కనుక మనం నైపుణ్య శ్రామిక శక్తి ద్వారా మాత్రమే మనం 2025 కల్లా 5 లక్షల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్నటువంటి సంకల్పాన్ని మనం సాధించగలం. సో ఈ విధంగా మనం ఈ ఆర్టికల్లో వీటినన్నింటిని కూడా చర్చించుకోవడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈ విధంగా మనం డీటెయిల్డ్ అనాలిసిస్లో భాగంగా ఈ 3 ఆర్టికల్స్ని డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి స్టూడెంట్స్. మరి మనం వన్ లైనర్స్ని చూసినట్టయితే కనుక 1 by 1 చూద్దాం స్టూడెంట్స్. వన్ లైనర్స్, ఇందులో ఫస్ట్ వన్ ప్రజ్ఞత. ప్రజ్ఞత ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు, ఏ మినిస్ట్రీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, MHRD, వీళ్ళు కొన్ని గైడ్లైన్ చేయడం జరిగింది. ఆ గైడ్లైన్స్లో ఏం పేరు పెట్టారు, ప్రజ్ఞత. కొన్ని మార్గదర్శకాలు, ఈ మార్గదర్శకాలు రూపొందించింది ఎవరు, NCERT వాళ్ళు. మరి మార్గదర్శకాలను ఖచ్చితంగా ఫాలో కావాలా, యూపీఎస్సీలో ఇలాంటి చాలా ఇంపార్టెంట్. ఇవి అడ్వైజరీ మాత్రమే. దేని గురించి అడ్వైజరీ, ఇవి దేని గురించి అడ్వైజరీ అంటే ఈ యొక్క స్టూడెంట్స్ అందరూ ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు కదా, ఈ యొక్క ఆన్లైన్ బోధన ఎలా ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మార్గదర్శకాలే ఈ యొక్క ప్రజ్ఞత. ఈ గైడ్లైన్స్లో 8 స్టెప్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందులో ప్లాన్, రివ్యూ, అరేంజ్, గైడ్, టాక్, అసైన్, ట్రాక్, అప్రిషియేట్, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ యొక్క డిజిటల్ లెర్నింగ్లో భాగంగా ఇవి ఉండాలని ఈ యొక్క మార్గదర్శకాలు చెప్తుంది. ఇందులో ఫస్ట్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు మ్యాక్సిమం ఆన్లైన్ క్లాసులు 1.5 hours, అలానే 9th to 12th క్లాస్కి మ్యాక్సిమం 3 hours ఒక డేకి ఉంటే బెటర్ అని చెప్పేసి మార్గదర్శకాలు అడ్వైజ్ చేస్తున్నాయి. దాంతోపాటు వీటిని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్వయం ప్రభ, స్వయం పోర్టల్, దాంతోపాటు దీక్ష, అలానే రేడియో వాహిని, శిక్షావాణి, ఈ ప్రోగ్రాంలతో ఈ యొక్క డిజిటల్ మార్గదర్శకాలు అనేటువంటి ప్రజ్ఞత, వీటిని కూడా ఈ ప్రోగ్రాంలకి అనుసంధానం చేయడం జరుగుతుంది. సో మరి సెకండ్ వన్ అయితే కనుక శుద్ధ్. ఇదేంటంట, శుద్ధ్ అంటే పేరులోనే ఉంది, శుద్ధం చేసేది అంటే క్లీన్ చేసేది. అంటే ఇది ఒక యూవి శానిటైజింగ్ మిషన్ అన్నమాట. అంటే అతినీల లోహిత కిరణాలతో పనిచేస్తుంది. దీన్ని డెవలప్ చేసింది ఎవరు, IIT కాన్పూర్ వాళ్ళు. ఈ మిషన్ ఏం చేస్తుంది, ఒక రూమ్లో 15 నిమిషాలు ఆ రూమ్ని మొత్తం శానిటైజన్ చేస్తుంది. దీనివల్ల హాస్పిటల్లో, హోటల్లో, ఆఫీసులలో ఈ యొక్క కరోనా ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉంటుందన్నమాట. థర్డ్ వన్ హోప్. UAE మార్స్ మిషన్. అంటే UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు అంగారకునిపైకి ఒక మిషన్ని పంపబోతున్నారు. మనం కదా మంగళ్యాన్ని పంపం కదా, అలా అన్నమాట. సో ఇది ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు, 16th July 2020. ఏ దేశానికి సంబంధించింది, UAE. దీని పేరు హోప్. ఈ జూలైలో UAE కాకుండా USA, చైనా వాళ్ళు కూడా ఈ యొక్క మార్స్ పైకి ఈ యొక్క మిషన్స్ని పంపబోతున్నారు. జూలైలోనే ఎందుకు స్టూడెంట్స్, ఏదైనా రీజన్ ఉందా, మీరు కామెంట్ చేయండి. ఓకే, ఇది అరబ్ దేశాలలో ఉన్నటువంటి అన్ని దేశాలలోకెల్లా వేరే గ్రహానికి పంపుతున్నటువంటి ఫస్ట్ మిషన్ UAE వాళ్ళే. మిగతా ఏ దేశాలు కూడా ఇదివరకు వేరే గ్రహాలపైకి ఇలాంటి మిషన్స్ని పంపలేదన్నమాట. మరి దీన్ని ఏ రాకెట్ ద్వారా పంపబోతున్నారు, H2A. UAEకి సొంతంగా రాకెట్ వ్యవస్థ లేదు. వీళ్ళు జపాన్ సహాయంతో, జపాన్ నుండి దీన్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఓకే, వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత ఇది అంగారకుడి కక్షలోకి, అంటే అంగారకుడి చుట్టూ, మార్స్ ఆర్బిట్లోకి ఎప్పుడు వెళ్ళబోతుంది, February 2021. అది UAE వాళ్ళ యొక్క 50వ యానివర్సరీ అనమాట, UAE స్థాపించి. మరి దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ యొక్క UAEలో సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు ఇండస్ట్రీస్ని కానీ లేదా విద్యార్థుల్ని కానీ ఈ యొక్క ఒక ప్రేరణ కల్పించడానికి, వాళ్ళకు ఒక మోటివేషన్ కల్పించడానికి, దాంతోపాటు ఈ యొక్క UAE వాళ్ళు క్లైమేట్ ఇష్యూస్ని, అలానే ఈ యొక్క ఎనర్జీ ఇష్యూస్ని, వాటర్ ఇష్యూస్ని, వీటిని ట్యాకిల్ చేయడానికి, సో ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో వృద్ధి వైపుగా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా వెళ్ళి తీసుకోకపోతున్నారు. ఇంతకుముందు UAE వాళ్ళు సౌత్ కొరియాతోని కొలాబరేట్ అయ్యి ఎర్త్ అబ్జర్వింగ్ శాటిలైట్, అంటే భూమిని అబ్జర్వ్ చేసేటటువంటి కొన్ని శాటిలైట్స్ని కూడా వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. దాంతోపాటు రష్యా వాళ్ళ సూయజ్ రాకెట్లో UAE వాళ్ళు ఈ యొక్క రష్యన్ రాకెట్లో UAEకి సంబంధించినటువంటి ఒక ఆస్ట్రోనాట్ను కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపడం జరిగింది. ఇవి గతంలో
యుఏఈ వాళ్ళు ఈ యొక్క స్పేస్ విషయంలో తీసుకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి ముందడుగు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఫోర్త్, కజీ 106F. ఇదేంటంటే దీన్ని మనం గోల్డెన్ టైగర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి. ఇది ఎందుకు? జన్యు మార్పుల వల్ల, అంటే జెనెటిక్ మ్యూటేషన్. ఏ జీన్స్? ఎగౌటీ జీన్స్, దాంతోపాటు ట్యాబీ జీన్స్. ఈ జీన్స్ మ్యూటేషన్ వల్ల ఈ కలర్లో ఇది ఉంటుంది. దీన్ని ఎక్కడుంది? ఇది కజీరంగా నేషనల్ పార్క్, అస్సాంలో ఉంది. దీన్ని మనం ట్యాబీ టైగర్ అని లేదా స్ట్రాబెర్రీ టైగర్ అని కూడా అంటాం మనం. ఓకే, ఇది ఎక్కడ కనిపించింది అనేది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా డీటెయిల్గా అయితే కనుక ఎగౌటీ జీన్స్, ట్యాబీ జీన్స్, ఈ యొక్క జీన్ మ్యూటేషన్, జన్యు పరివర్తన వల్ల ఆ కలర్ వచ్చిందనమాట దానికి. నెక్స్ట్, లో కాస్ట్ సూపర్ కెపాసిటర్. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సూపర్ కెపాసిటర్ అంటే మీనింగ్ ఏంది అంటే, సూపర్ కెపాసిటర్ అంటే ఎనర్జీని నిల్వ చేసుకునేది. ఇది ఎనర్జీని నిల్వ చేసుకునేది అంటే తక్కువ స్పేస్లో ఎక్కువ ఎనర్జీని నిల్వ చేసుకునేదే సూపర్ కెపాసిటర్. దీన్ని ఎవరు డెవలప్ చేశారంట? ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ వీళ్ళు డెవలప్ చేశారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది, ఎవరి పరిధిలోకి వస్తుంది అని అడిగే అవకాశం ఉంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ పరిధిలోకి వస్తుందన్నమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే బేసికల్లీ ఇది ఎనర్జీ స్టోరేజ్ డివైస్గా ఉపయోగపడుతుంది. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు. దాంతోపాటు మనం కామన్గా ఎనర్జీని ఎందులో స్టోర్ చేస్తుంటాం? బ్యాటరీలో స్టోర్ చేస్తుంటాం. లిథియం అయాన్ బ్యాటరీస్, వాటితో కంపేర్ చేస్తే తక్కువ స్పేస్లో ఎక్కువ ఎనర్జీని తక్కువ ఖర్చుతో, దాంతోపాటు పర్యావరణ హితంగా, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఈ యొక్క ఎనర్జీని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, మరి సూపర్ కెపాసిటర్ డివైస్ దీన్ని మనం దేంతో డెవలప్ చేసాం? వేస్ట్ కాటన్, ఇండస్ట్రియల్ వేస్ట్ కాటన్ అంటే పరిశ్రమల్లో వేస్ట్గా ఉన్నటువంటి కాటన్తో ఉపయోగించడం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇది వేస్ట్ టు వెల్త్ అంటే వ్యర్థాల నుండి ఉపయోగించింది కాబట్టి ఇది ఒక రీసైకిల్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట, ఈ యొక్క హై పర్ఫార్మెన్స్ సూపర్ కెపాసిటర్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ న్యూస్, సిక్స్త్ వన్, పోస్ట్ కోవిడ్ కోచ్. ఇది ఏంది బేసికల్లీ అంటే ఈ యొక్క కరోనా అనేది హ్యూమన్ టచ్ వల్ల వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా, పంజాబ్లో ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వీళ్ళు సాధ్యమైనంత తక్కువగా టచ్ ఉండేది అంటే టచ్లెస్గా ఉండేటటువంటి అంటే సెన్సార్స్తో పనిచేసేటటువంటి ఒక బోగిని తయారు చేయడం జరిగిందనమాట. ఓకే, సో మరి ఇందులో ఎక్కువగా హ్యాండ్ ఫ్రీ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ ఇందులో ఉన్నప్పుడు మీరు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఈ యొక్క బ్లోవర్ ఉంటుంది. బ్లోవర్ మీ సెన్సిటివ్ ఈ యొక్క బయో సెన్సార్ ద్వారా పనిచేస్తుంది. మీరు హ్యాండ్ మూవ్ చేసినప్పుడు బ్లోవర్ నుంచి వేడి గాలి వస్తుంది కదా, అలాంటి ఈ యొక్క కాంటాక్ట్ లెస్ విధానాలు ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, తయారు చేసింది ఎక్కడ? కపుర్తలా, పంజాబ్లోని. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇలానే భారతదేశంలో ఇంకా ఎక్కడెక్కడ ఈ యొక్క రైల్వే కోచ్లను తయారు చేస్తారో కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ న్యూస్ చూద్దాం మనం. సెవెంత్, స్పైక్ ఎల్ఆర్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. యాంటీ ట్యాంక్, మీకు యాంటీ ట్యాంక్ అంటే గుర్తుపెట్టుకోవాలి, యుద్ధ ట్యాంక్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్, యుద్ధంలో ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ యుద్ధ ట్యాంకులని టార్గెట్ చేసేటటువంటి మిసైల్ అనమాట ఇది, క్షిపణి. గైడెడ్ మిసైల్ అంటే మీనింగ్ ఏంది? గైడెడ్ మిసైల్ అంటే ఒక్కసారి మనం టార్గెట్ని ప్రయోగిస్తే ఆ టార్గెట్ ఎటు కదిలినా కూడా ఈ మిసైల్ కూడా అలానే వెళ్ళి దాన్ని టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. మరి వీటిని మనం ఏ దేశం నుండి కొంటున్నామంటే ఇజ్రాయెల్ నుండి కొంటున్నాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇజ్రాయెల్ నుండి మనం వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. ఓకే, పర్టికులర్లీ చైనాతోని ఎల్ఏసి దగ్గర ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఈ సందర్భంలో వీటి కొనుగోలు అన్నది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓకే, సో ఈ కొనుగోళ్ళని ఏ పథకంలో భాగంగా కొనుగోలు చేస్తుంది? డిఫెన్స్ మినిస్ట్రీ అనేది డిఫెన్స్కి న్యూ ఎమర్జెన్సీ ఫినాన్షియల్ పవర్స్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. బాలాకోట్ స్ట్రైక్ చేసినాం కదా అప్పట్లో పాకిస్తాన్ పైన, అప్పుడు డిఫెన్స్ మినిస్ట్రీ అనేది డిఫెన్స్ వాళ్ళకి ఒక అధికారాలు ఇచ్చింది. అధికారాలు ఏంటంటే న్యూ ఎమర్జెన్సీ ఫినాన్షియల్ పవర్స్. అంటే మీనింగ్ ఏంది అంటే మన దగ్గర టెక్నాలజీ లేని దాన్ని ఏదైనా అర్జెంటుగా కొనడానికి ప్రయారిటీ ఏదైతే కనుక ప్రయారిటీ ఉంటుందో దానికి ఈ యొక్క డిఫెన్స్ వాళ్ళకి ఒక 300 కోట్లతోని వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అంటే ఎలాంటి అనుమతి లేకుండా ఫాస్ట్గా కొనుక్కోవడానికి అని చెప్పేసి.
ఆ కొనుక్కునే విధానంలో ఆ ప్రాజెక్ట్ అనేది 3 నెలల్లో మనకు డెలివరీ అయ్యేటట్టు ఉండాలి. ఎక్సెప్షనల్గా ఒక 6 నెలలలోపు డెలివరీ అయ్యేటట్టు ఉండాలి. దీన్నే మనం ఎమర్జెన్సీ ఫినాన్షియల్ పవర్స్. ఎమర్జెన్సీ ఫినాన్షియల్ పవర్స్ ఎవరికి ఇవ్వడం జరిగింది? డిఫెన్స్ శాఖకు. ఎంత మొత్తంలో స్టూడెంట్స్? 300 కోట్లు. దీనిలో భాగంగా ప్రాజెక్ట్ ఎన్ని రోజులలో ఫినిష్ అవ్వాలి? జనరల్గా 3 నెలల్లో. సమ్ కైండ్ ఎప్పుడు అప్రాక్సిమేట్గా కొన్నిసార్లు ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు? 6 నెలల వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఓకే. సో నెక్స్ట్, కర్ణాటక తమిళనాడు ఎకనామిక్ కారిడార్. మరి కర్ణాటక తమిళనాడు మధ్యలో ఆర్థిక కారిడార్ని సో అమలు చేస్తూ, అంటే దీనికి ఒకే చెప్తూ ఎవరిచ్చారు? ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. నేను మీకు గతంలో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చెప్పాను, గుర్తుందా స్టూడెంట్స్? ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎవరు చేస్తారని చెప్పాను? ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ చేస్తుందని చెప్పాను. ఈ కమిటీ అనేది ఈ యొక్క కర్ణాటకకు తమిళనాడుకు మధ్యలో ఎకనామిక్ కారిడార్కి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇందులో గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో భారత్మాల ప్రాజెక్ట్, అందులో కూడా అది కూడా ఇందులో ఒక భాగం. మీకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గ్రీన్ ఫీల్డ్కి బ్రౌన్ ఫీల్డ్కి తేడా అయ్యింది. మీరు కమెంట్ చేయండి, రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు గుర్తు చేయండి. గ్రీన్ ఫీల్డ్కి బ్రౌన్ ఫీల్డ్కి తేడా అయింది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామిక్ కారిడార్కి ఎవరు అనుమతి ఇచ్చారు? ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. దాంతోపాటు భారత్మాల ప్రాజెక్టులో ఉన్నటువంటి హైవే ఏదైతే ఉందో గ్రీన్ ఫీల్డ్ హైవే, వీటి మధ్యలో కర్ణాటక తమిళనాడు మధ్యలో, అది కూడా ఈ యొక్క ఎకనామిక్ కారిడార్లో భాగం అన్నమాట. నెక్స్ట్ 9th వన్, డేటా ఆన్ COVID-19 ఆఫ్టర్ ఎఫెక్ట్. అంటే COVID-19 తర్వాత ఒక వ్యక్తికి లాంగ్ టర్మ్లో దీర్ఘకాలంగా ఎలాంటి ఒక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రానున్నాయి అని చెప్పేసి ఒక స్టడీ టేకప్ చేయడం జరిగింది. స్టడీ ఎవరు చేస్తున్నారు? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, DGHS. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు మన భారతదేశానికి సంబంధించినటువంటి పబ్లిక్ హెల్త్ కానీ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ దానికి సంబంధించిన డేటా మొత్తం వీళ్ళే మెయింటైన్ చేస్తుంటారు అన్నమాట. వీళ్ళు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటారు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో ఉంటారన్నమాట. ఓకే, మరి వీళ్ళు ఎలాంటి డేటాను తీసుకుంటారు? ఈ యొక్క కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి వ్యక్తికి, దాని తర్వాత డయాబెటీస్ కానీ, లేదా లంగ్స్ పర్ఫార్మెన్స్ దెబ్బతినడం కానీ, లేదా హార్ట్ కానీ లివర్ ఫంక్షన్ కానీ ఏమైనా దెబ్బతిందా, లేదా తర్వాత ఫ్యూచర్లో బ్రీతింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఇట్లాంటి డేటాను మొత్తం కూడా వీళ్ళు కలెక్ట్ చేస్తారన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ దానికి వెళ్ళినట్టయితే కనుక తాంగామ్స్. ఎవరి తాంగామ్స్? ఈ తాంగామ్స్ ఎవరంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఒక తెగ. రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్ ఏంటంటే ఈ యొక్క తాంగామ్స్ గురించి. వీళ్ళు క్రిటికల్లీ ఎండేంజర్డ్ గ్రూప్, అంటే వీళ్ళు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక ఆదిమ తెగ అన్నమాట. వీళ్ళు ఏ తెగలో భాగం? ఆది అన్న తెగలో భాగం అన్నమాట. వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్లో నివసిస్తుంటారన్నమాట. వీళ్ళు ఇప్పుడు ప్రధానంగా ఒక గ్రామానికి పరిమితమై ఉన్నారు. యునెస్కో వాళ్ళు ప్రకటించినటువంటి వరల్డ్ అట్లాస్ ఆఫ్ ఎండేంజర్డ్ లాంగ్వేజ్ దాని ప్రకారం ఈ యొక్క తంగామ్ వీళ్ళు మాట్లాడేటటువంటి భాష ఓకే ఏదైతే ఉందో ఇది టిబెట్ భూటాన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే అంతరించిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది స్టూడెంట్స్. మరి నెక్స్ట్కి వెళ్ళినట్టయితే కనుక డిక్రీజ్ ఇన్ డాల్ఫిన్ నెంబర్. డాల్ఫిన్ డిక్రీజ్ అవుతుందట. డాల్ఫిన్ అనేది బేసికల్లీ గంగా నది పరివాహక ప్రాంతంలో కాలుష్యానికి ఒక సూచి అన్నమాట. అంటే డాల్ఫిన్స్ నెంబర్ పెరుగుతుంటే పొల్యూషన్ తక్కువ ఉందని, డాల్ఫిన్స్ నెంబర్ తగ్గితే పొల్యూషన్ ఎక్కువ ఉందని మీకు గతంలో చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు డాల్ఫిన్స్ సంఖ్య ఎక్కడ తగ్గుతుందట? చంబల్ నదిలో తగ్గిందనమాట. ఇది ఎవరు చెప్తున్నారు? మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఎన్ని డాల్ఫిన్లు తగ్గినాయట? 2016లో 78 డాల్ఫిన్స్ ఉంటే ఇప్పుడు 68 డాల్ఫిన్స్కి వచ్చినాయి అనమాట. అంటే 13% తగ్గింది. మరి ఇక చంబల్ రివర్ శాంక్చురీ అనేది ఏ రాష్ట్ర పరిధిలో ఉంది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. మరి డాల్ఫిన్స్ ఎందుకు తగ్గి ఉంటాయి అంటే పొల్యూషన్ వల్ల అయి ఉండొచ్చు, లేదా పోచింగ్ అంటే వేటగాళ్ళు వేటాడడం వల్ల అయి ఉండొచ్చు, లేదా శాండ్ మాఫియా శాండ్ ఎక్కువ తీయడం వల్ల కావచ్చు. ఇలాంటివి ఈ యొక్క చంబల్ ప్రాంతంలో ఈ యొక్క మ్యాక్సిమం క్యారింగ్ కెపాసిటీ ఈ యొక్క చంబల్ ప్రాంతంది 125 డాల్ఫిన్స్. అంటే ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం క్యారింగ్ కెపాసిటీ అనేది అర్థం కావాలి. అంటే ఏదైనా ఒక ఆవరణం అంటే ఒక హ్యాబిటేట్ మ్యాక్సిమంగా గరిష్టంగా ఎన్ని జంతువులను అది అకామిడేట్ చేయగలుగుతుందో
దాన్ని మ్యాక్సిమం క్యారింగ్ కెపాసిటీ అంటారన్నమాట. ఓకే, మరి ఈ డాల్ఫిన్స్ యొక్క స్టడీని మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరితోని కలిసి చేయడం జరిగింది? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళతోని కలిసి చేయడం జరిగింది. ఈ యొక్క డాల్ఫిన్కి సంబంధించినటువంటి సైంటిఫిక్ నేమ్ ప్లాటినిస్టా గ్యాంగటికా. ఇది ఇంటెలిజెంట్ అంటే ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఫ్రెష్ వాటర్ మ్యామెల్ అంటే ఫ్రెష్ వాటర్లోనే ఉంటుంది, మంచినీళ్ళలోనే ఉంటుంది. దీన్ని కామన్గా సూసు అని అంటుంటారు స్టూడెంట్స్. ఇది ప్రధానంగా ఇది నివసించే ప్రాంతం ఈ యొక్క గంగా నది పరివాహక ప్రాంతం, బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం, దాంతోపాటు కర్ణపూలి అండ్ సంగు రివర్ సిస్టమ్, ఇండియా నేపాల్ మధ్య ఉన్నటువంటి ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఇది ఉంటుంది. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 1లో ప్రొటెక్ట్ కాబడుతున్నటువంటి యానిమల్. దాంతోపాటు IUCN ప్రకారం ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. సైట్స్ ప్రకారం అపెండిక్స్ 1లో ఉంది స్టూడెంట్స్. ఈ యొక్క డాల్ఫిన్ల గురించి ప్రత్యేకంగా ఉన్నటువంటి శాంక్చురీ ఏంటంటే విక్రమ్శీల గ్యాంగటిక్ డాల్ఫిన్ శాంక్చురీ. ఇది బీహార్లో ఉంది స్టూడెంట్స్. దేశంలో ఉన్నటువంటి ఏకైక శాంక్చురీ ఇది. మరి నెక్స్ట్ ఫైనల్ వన్ చూసినట్టయితే కనుక వరల్డ్ యూత్ స్కిల్స్ డే ఏ రోజు ఫాలో అవుతున్నాం మనం? 15th జూలై రోజుగా ఫాలో అవుతున్నాం. థీమ్ ఏంది? స్కిల్స్ ఫర్ రెసిలియంట్ యూత్. నేను మీకు ఆల్రెడీ డీటెయిల్ డిస్కషన్లో నైపుణ్యాలు యువకులకు ఎందుకు అవసరమో చెప్పాను. ఈ సందర్భంలో మీకు ఒక రిపోర్ట్ గురించి చెప్పాలి. ఆ రిపోర్ట్ ఏంటంటే గ్లోబల్ ట్రెండ్స్ ఫర్ యూత్ 2020 రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే స్టూడెంట్స్, ఈ యొక్క యువకులు ఎడ్యుకేషన్లో కానీ, ట్రైనింగ్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ ఈ యొక్క యువకుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఇండికేషన్. మరి రిపోర్ట్ను పబ్లిష్ చేసేది ఎవరు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO పబ్లిష్ చేయడం జరిగింది. దాంతోపాటు యువకులకి నైపుణ్యం, దాంతోపాటు వాళ్ళకి మంచి విద్య ఉండాలని తీసుకున్నటువంటి డిక్లరేషన్ ఏంటంటే 2030 ఎజెండా. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక భాగం. ఈ ఎజెండాను ఎక్కడ తీసుకోవడం జరిగింది? ఇంచియాన్ అనేది ఏ దేశంలో ఉందో మీరే చెప్పాలి స్టూడెంట్స్. దాంతోపాటు మన భారతదేశంలో స్కిల్ ఇండియా మిషన్ కూడా టేకప్ చేయడం జరిగింది యువకుల్లో నైపుణ్యాన్ని పెంచడం కోసం. మరి ఈ విధంగా వన్ లైనర్స్ని దాంతోపాటు ఈ యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్టయితే కనుక వీడియో నుండి కొన్ని క్వశ్చన్స్ అడుగుతానని చెప్పాను కదా. అందులో ఫస్ట్ క్వశ్చన్ UNHLP, దీని గురించి వీడియోలో చెప్పాను. ఓకే, వీళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని పర్యవేక్షిస్తుంటారు. ఇది ఐక్యరాజ్య సమితి UN యొక్క ఏ కాన్ఫరెన్స్ తర్వాత దీన్ని ఏర్పాటు చేసుకున్నారు? సెకండ్ క్వశ్చన్, ఇరాన్ పోర్టు స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్కి దగ్గరగా ఉన్నటువంటి ఇరాన్ పోర్ట్ పేరేం పేరు? అసిమ్ పోర్టల్. అసిమ్ అంటే ఫుల్ ఫామ్ ఏంది? వీటికి ఆన్సర్ చేయండి. మరి నిన్నటి క్విజ్కి ఆన్సర్స్. దహింగ్ పట్కాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రీసెంట్గా దీన్ని మనం నేషనల్ పార్క్గా అప్గ్రేడ్ చేశాము. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో స్టూడెంట్స్? అస్సాంలో ఉంది. సెకండ్ వన్, క్యాట్సా అంటే అమెరికాకి శత్రు దేశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఇది ప్రయోగిస్తుంది. మరి ఇది ఏ దేశాలపైన ఉంది? ఇది ఇరాన్ పైన, రష్యా పైన, నార్త్ కొరియా పైన ఉంది. అంటే సెకండ్ అండ్ థర్డ్ తప్ప మిగతా 3 దేశాలకు కూడా వర్తిస్తుంది. అంటే ఆల్ ఎక్సెప్ట్ 2 and 3. ఆన్సర్ ఇస్ సి. మరి మూడవది, ఏ రాష్ట్రం 75% ప్రైవేట్ జాబ్లో లోకల్ యూత్కే ప్రకటించడం జరిగింది? హర్యానా. ఫోర్త్ వన్, లార్జెస్ట్ బటర్ఫ్లై దేన్ని గుర్తించారు? గోల్డెన్ బర్డ్ వింగ్. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రం 100% LPG కనెక్షన్ సాధించింది? హిమాచల్ ప్రదేశ్. మరి ఈరోజు క్విజ్ ఏందో చూద్దాం. సాక్టెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ దేశంలో ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా చైనా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది వచ్చింది. సెకండ్ వన్, ఏ బ్యాంక్ అనేది గూగుల్ క్లౌడ్తో ఒక వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది? థర్డ్ వన్, ఆర్టికల్ 164(1)A దీనికి సంబంధించి ఇది మధ్యప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇది న్యూస్లో ఉంది. దానికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏందో చెప్పండి. ఫోర్త్ వన్, నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు వీళ్ళు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఎవరితోని? ICAR వాళ్ళతోని. మరి ఈ యొక్క నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? ఆన్సర్ చేయండి. ఫిఫ్త్ వన్, హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒక 2 రోజుల క్రితం మీకు చెప్పాను. ఇది ఏ దేశంతో? భారతదేశం ఇది ఆఫ్ఘనిస్తాన్తోనే చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి రైట్ స్టేట్మెంట్ ఏందో మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. సో మరి ఈ విధంగా ఈరోజు డీటెయిల్డ్ అనాలిసిస్, వన్ లైనర్స్, దాంతోపాటు క్విజ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది.
మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా మీరు ఇంప్రూవ్మెంట్స్ సజెస్ట్ చేయాలనుకుంటే కనుక సజెస్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.